Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic exercise 8C sequence and series lo exercise 8C loni Roman number 2 lo first problem nunchi. The sum of three consecutive terms in GP is 56. So ante consecutive terms ante varusaga unde three terms yokka sum vachi 56. If we subtract 1 7 21 ఫ్రమ్ దీస్ నెంబర్స్, సో అంటే వరుస నెంబర్ అనుకున్నాం కదా. సో ఒక్కొక్క దానిలో నుంచి ఒక దానిలో 1ని 7ని 21ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇన్ దట్ ఆర్డర్ వి ఆబ్టైన్ యాన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అవి ఉంటాయి అంటున్నారు. ఫైండ్ ద నెంబర్స్. సో ఫైండ్ ద 3 నెంబర్స్. సో మనం 3 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్: let 3 numbers in GP be, so AR square, given that sum of 3 numbers, so sum of 3 numbers en annaru 56. so implies, so sum A plus AR plus AR square equals to 56. సో ఇందులో నుంచి ఈ 3 టర్మ్స్లో నుంచి మనం దేన్ని కామన్ తీయచ్చు. సో 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 56. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఫ్రమ్ ద గివెన్ కండిషన్, సో మనకి ఇక్కడ ఏమన్నారు, సబ్ట్రాక్ట్స్. సో ఈ ఒక్కొక్క నెంబర్లో నుంచి 1ని 7ని 21ని సో ఆర్డర్లో మనం మైనస్ చేయాలి. ఫ్రమ్ ద గివెన్ కండిషన్ వీ హ్యావ్, సో ఫస్ట్ టర్మ్లో నుంచి -1ని, సో సెకండ్ టర్మ్లో నుంచి -7ని, సో థర్డ్ నెంబర్లో నుంచి -21ని మైనస్ చేస్తే ఫార్మ్ అండ్ ఏపీ. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో మనకి 3 నెంబర్స్ కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే మన ఫార్ములా ఏంటి, సో ఏ కమా బి కమా సి ఆర్ ఇన్ ఏపీ. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో నేర్చుకున్నాం ఫార్ములాస్. సో బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి బై 2 కదా. సో దీని నుండి మనం ఇది ఎలా రాసుకోవచ్చు మనం, సో 2b. సో దీన్ని ఈక్వల్గా ఇటు సైడ్ పంపిస్తే ఇదేమవుతుంది, 2b ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. సో ఈ 2 టర్మ్స్కి బీని, ఒక బీని ఇటు సైడ్ ఉంచుకుందాం రైట్ సైడ్, సో మరొక బీని లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. సో ఇదేమవుతుంది, సో బి మైనస్ ఏ. సో ఎందుకంటే ఏ టర్మ్ ఫస్ట్ టర్మ్ అనేది స్మాల్ ఉంటుంది కదా, సో కాబట్టి సెకండ్ టర్మ్లో నుంచి -a వచ్చేటట్టు, మళ్ళీ థర్డ్ టర్మ్లో నుంచి -b. సో అర్థమైంది కదా. ఇది ఈ బీని ఎలా రాసుకున్నాం, బి ప్లస్ బీలా రాసుకున్నాం, ఏ ప్లస్ సి. సో ఈ విధంగా రాసిన దాన్ని మనం ఇలా రాసుకున్నాం. అంటే ఇఫ్ 3 నెంబర్స్ ఆర్ ఏపీ, సో మనం దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఈ 3 నెంబర్స్ని మనం దీంట్లో చేంజ్ చేద్దాం. సో మనం ఇక్కడ ఆర్ వాల్యూని, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనం ఈ 3 టర్మ్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, 3 నెంబర్స్ని. సో కాబట్టి దీనికోసం దేర్ఫోర్, సో సెకండ్ టర్మ్ బి, సో ఏఆర్ -7 మైనస్ ఏ కదా, సో ఏ వచ్చి ఈ టర్మ్, సో ఏ -1 ఈక్వల్స్ టు, సో మళ్ళీ థర్డ్ టర్మ్, సో సి ఏఆర్ స్క్వేర్ -21, సో మైనస్ బి ఏఆర్ -7. సో ఈ ఫామ్లో చేంజ్ చేసుకున్నాం అనమాట ఈ 3 నెంబర్స్ని. సో ఏ ఆర్ వాల్యూని, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి కోసం. సో ఇప్పుడు ఈ టర్మ్స్, ఈ 1 టర్మ్తో ఈ టూ టర్మ్స్ని
సో మైనస్తో మల్టిప్లై చేద్దాం. AR -7, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. AR స్క్వేర్ -21, సో మైనస్తో AR మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7. సో ఇప్పుడు AR మైనస్ ఏ, సో -7 + 1, సో -6. AR స్క్వేర్ మైనస్ AR, సో -21 + 7 ఎంత? -14. సో కాన్స్టెంట్ని ఒక ఈక్వల్కి ఒక సైడ్కి, సో ఈ టర్మ్స్ AR ఏ టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్కి రాసుకుందాం. సో ఇది ఏ టర్మ్స్ అన్నిటిని సైడ్ తీసుకుని వద్దాం, కాన్స్టెంట్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి. సో -14 ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే +14, -6 = AR స్క్వేర్ -AR, సో ఇదేం చేంజ్ చేయలేదు. సో ఈ 2 టర్మ్స్ని ఇక్కడ తీసుకుని వెళ్తున్నాం. సో ఇది ప్లస్ ఉంది, సో ఇది ఏమవుతుంది -AR, సో ఇది ప్లస్ ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే +A. సో 14 - 6 8, సో AR స్క్వేర్ -2AR + A. సో మనం ఈ 3 టర్మ్స్లో నుంచి కూడా మనం ఏని కామన్ తీయచ్చా? సో ఏని కామన్ తీస్తే AR స్క్వేర్ -2R + 1 = 8. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మళ్ళీ మనం ఇది ఎలా ఫామ్లో ఉంది? సో ఇది ఎలా ఫామ్లో ఉంది? A² -2AB + B² ఉంది కదా. సో మళ్ళీ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? R - 1² = 8. సో మనం ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 1 నుండి R వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత A వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దేర్ఫోర్ డివైడింగ్ 2 by 1. సో 2 ఈక్వేషన్ని 1తో డివైడ్ చేద్దాం. సో ఇప్పుడు we get, సో సెకండ్ ఈక్వేషన్ A/R² -2R + 1 by A ఇంటూ, సో ఇది 8. సో ఇది ఎలా ఉంది? ఫస్ట్ ఈక్వేషన్ A ఇంటూ 1 + R + R² by 56. A ఇంటూ 1 + R + R² by 56. సో 8 ones 86, 8 sevens are 56. సో ఏ గెట్ క్యాన్సిల్. సో ఈ డినామినేటర్లో ఉండే ఈ టర్మ్ని ఇటు సైడ్కి, ఈ 7ని రైట్ సైడ్కి పంపిద్దాం. సో ఇదేమవుతుంది? 7 × R² -2R + 1 = 1 + R + R². సో ఇప్పుడు ఇది 7th మల్టిప్లై చేద్దాం. 7R², 14R + 7 = సో ఈ టర్మ్స్ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ తెప్పించుకుందాం. సో ఇదేమవుతుంది? ప్లస్ టర్మ్స్ అన్నీ మనకి మైనస్ అయిపోతాయి. సో -1 - R -R² = 0. సో 7R² నుంచి 1R మైనస్ చేస్తే 6R². సో -14R -R, సో -15R. సో 7 - 1 6 = 0. సో ఇప్పుడు వీటి ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫ్యాక్టర్స్ 6 సో 6 6 6 6 36, సో +36. సో 6 6 12 12 12 3s 36. సో మనకి బిగ్ నెంబర్కి మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోయింది. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6R² -12R -3R + 6 = 0. సో ఈ 2 టర్మ్స్లో నుంచి 6Rని కామన్ తీయచ్చు. 6
ఆర్ని కామన్ తీస్తే సో ఆర్ మైనస్ 2. సో ఇందులో నుంచి మైనస్ 3ని కామన్ తీయచ్చు. సో ఆర్ మైనస్ 3 2 6 0. సో 6r ఆర్ మైనస్ 2ని కామన్ తీస్తే మళ్ళీ 6r మైనస్ 3. సో దీని నుండి మనకి 2 వాల్యూస్ ఆర్ వచ్చాయి. సో ఆర్ ఈక్వల్స్ టు 2. సో ఆర్ ఈక్వల్స్ టు సో ఇదేమవుతుంది 3/6. 3 1s 3 2s. సో ఆర్ ఈక్వల్స్ టు 1/2. 2 వాల్యూస్ మనకి ఆర్ వాల్యూ వచ్చాయి. సో మనం ఏ వాల్యూస్ కూడా 2 వస్తాయి అన్నమాట. ఈ 2 కేసెస్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో వెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఫ్రమ్ సో ఈక్వేషన్ 2 నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. వీ హ్యావ్ సో మనం ఈ ఈక్వేషన్ 2ని ఇక్కడ ఈ విధంగా చేంజ్ చేసుకున్నాం కదా, a ఇంటూ ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8. సో మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామంటే మన ఏ వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి మనం దీన్ని యూస్ చేసుకుందాం. సో a ఇంటూ ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 8. సో వీ హ్యావ్ a ఇంటూ ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8. సో a తెలీదు. సో ఆర్ వాల్యూ ఎంత 2 minus 1 whole square equals to 8. So 2 minus 1 1 square అంటే 1 a 1 into a. So a equals to 8. So a value 8 ఉన్నప్పుడు when a equals to 8 r equals to 2 the 3 numbers are సో మనం ఏమేమి నెంబర్స్ అనుకున్నాము, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 3 నెంబర్స్ని ఇన్ జీపీని. సో ఏ ఇంటూ ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్ కదా. సో ఏ వాల్యూ ఎంత 8. సో ఏఆర్ 8 to 16. సో మళ్ళీ 4 కదా, ఆర్ స్క్వేర్ అంటే 4. సో 4 8s 32. ఇదన్నమాట 3 నెంబర్స్. సో నెక్స్ట్ వెన్ ఆర్ ఈక్వల్స్ టు 1/2 ఉన్నప్పుడు వెన్ ఆర్ ఈక్వల్స్ టు 1/2. సో వీ హ్యావ్ ఫ్రమ్ ఈక్వేషన్ from equation 2 we have so a into r 1/2 minus 1 whole square equals to 56. Sorry 8. So a into 1/2 minus 1/2 minus 1/2 కదా. సో ఎల్సిఎం తీస్తే సో స్క్వేర్కి పాజిటివ్ నెంబర్ అయిపోతుంది. సో 8. సో ఏ 2 స్క్వేర్ అంటే 4/8. సో ఈ 4ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ఏ ఈక్వల్స్ టు 4 8s 32. సో ఏ వాల్యూ అనేది ఎంత 32. సో ఇప్పుడు వెన్ ఏ ఈక్వల్స్ టు 32 ఆర్ ఈక్వల్స్ టు 1/2 దెన్ 3 నెంబర్స్ ఆర్ 3 నెంబర్స్ ఇన్ జీపీ. సో ఏంటి ఏఆర్ స్క్వేర్. సో ఏ వాల్యూ ఎంత 32. సో ఏ వాల్యూ 32 ఆర్ వాల్యూ 1/2. సో ఏ వాల్యూ 32 ఆర్ వాల్యూ 1/2 హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ అంటే 4. సో 4తో ఇది క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేసామంటే 2 1s 2 6 12. సో ఈ స్క్వేర్ని ఆర్ స్క్వేర్ రాసుకుందాం. సో 2 స్క్వేర్ అంటే 4. సో 4 1s 4 8s. సో మన జీపీ ఏమైంది 3 వాల్యూస్ 3 నెంబర్స్ 32 16 8. సో ఇక్కడ మనం గమనించామంటే 3 నెంబర్స్ కూడా ఏమయ్యాయి సేమ్ ఉన్నాయి. చూడండి ఇది 8 16 32 32 16 18. సో థర్స్ ఇన్ ఎయిదర్ 2 కేసెస్లో కూడా మనకి ఏమైంది థర్స్ in either cases
ద 3 రిక్వైర్డ్ నెంబర్స్ ఈస్. సో మన రిక్వైర్డ్ నెంబర్స్ సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా, సో ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇలా ఆర్ సో 8 16 32. సో అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ నుంచి ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఆర్ వాల్యూతో పాటు ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసి మన లెట్ తీసుకున్న నెంబర్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మన 3 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్, ఏ జీపీ కన్సిస్ట్స్ ఆఫ్ అన్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ టర్మ్స్. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, if the sum of all terms is 5 times then the sum of terms occupying odd places, then find its common ratio. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కామన్ రేషియో ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈవెన్ నెంబర్స్ ఉండే టర్మ్స్ అనమాట, ఈ జీపీ యొక్క టర్మ్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో సొల్యూషన్, లెట్ ద టర్మ్స్ ఆఫ్ జీపీబీ. సో ఈ జీపీ అనేది ఎలా ఉంది అని తీసుకుంటున్నామంటే, సో T1 T2 సో T3 సో T4 అండ్ సో ఆన్ ఎన్ టర్మ్స్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటున్నారు. సో ఈవెన్ నెంబర్స్ ఎలా ఉంటాయి, 2తో మల్టిప్లై అయి ఉంటాయి కదా. సో కాబట్టి TN 2N. సో ఎందుకు, సో ఈవెన్ నెంబర్స్ ఆఫ్ టర్మ్స్ ఎలా ఉంటాయి, 2తో మల్టిప్లై అయ్యి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ 2N ఫ్రమ్ ద గివెన్ కండిషన్. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఫ్రమ్ ద గివెన్ కండిషన్ సో ఈ టర్మ్ అనేది 5 times ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈక్వల్ అని అంటున్నారు. సో అంటే ఆడ్ నెంబర్స్ ఎలా, ఆడ్ టర్మ్స్ ఏమేమి ఉంటాయి, ఆడ్ టర్మ్స్. సో T1 సో ఈ టర్మ్ మొత్తం T2 ప్లస్ T3 T4 అండ్ సో ఆన్ ప్లస్ T2N ఈక్వల్స్ టు 5 ఇంటూ ఆడ్ టర్మ్స్, ఓన్లీ ఆడ్ టర్మ్స్. ఆడ్ టర్మ్స్ అంటే T1 T3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సో 2Nలో నుంచి -1. సో ఈ టర్మ్స్ అనేవి ఆడ్ టర్మ్స్ కదా, 1 3. సో ఈ విధంగా సో గివెన్ కండిషన్ ప్రకారం ఇది రాసుకుందాం అనమాట. సో మనం ఇక్కడ సో ఈ టర్మ్స్ మొత్తంలో ఈవెన్ నెంబర్స్ టర్మ్స్ కదా. సో ఇందులో కూడా మనకి ఏ టర్మ్స్ ఉన్నాయి, ఆడ్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఇక్కడ ఈ ఆడ్ టర్మ్స్ని తీసేసి ఓన్లీ ఈవెన్ టర్మ్స్ని రాసుకుందాం. అంటే ఈవెన్ టర్మ్స్ T2 సో T4 సో అండ్ సో ఆన్ ప్లస్ TN. సో మిగిలిన ఆడ్ టర్మ్స్ అన్నిటినీ మనం ఏం చేస్తున్నామంటే ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సో ఆల్రెడీ ఇది ఇక్కడ ఉంది. సో T3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ T2N -1. సో ప్లస్ టర్మ్స్ అన్నీ మనం ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాం. సో ఇదేమవుతాయి మైనస్. సో ఓన్లీ ఆడ్ టర్మ్స్ని ఒకటినే కదా మనం ఇటు సైడ్ పంపిస్తున్నాం. సో ఆడ్ టర్మ్స్ T1 T3 ప్లస్ అండ్ సో ఆన్ T2N -1. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, సేమ్. సో 5లో నుంచి మనం ఒకటి మైనస్ చేసేస్తే మనకి ఇక్కడ 4. సో T2 ప్లస్ T4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ T2N ఈక్వల్స్ టు 4 ఇంటూ T1 T3 and so on plus T2N -1. So sum of series, so sum of SN సిరీస్ ఫార్ములా తెలుసు కదా, A ఇంటూ R. సో ఇది సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మన జీపీ ఎలా ఉంటుంది, ఫస్ట్ టర్మ్ A, సో AR కదా. సో మనం సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఏ వాల్యూ ఏమవుతుంది, AR అయిందనమాట. సో లోపల ఉండే AR RN -1 బై R -1. సో ఇక్కడ AR అని ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా.
4. సో ఇక్కడ మనం సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ నుంచి యాడ్ చేస్తున్నాం. సో కాబట్టి a ఇంటూ rn -1 బై r -1. సో ఇప్పుడు సేమ్ ఉండే టర్మ్స్ని క్యాన్సిల్ చేసేద్దాం. a rn -1, సో rn -1. సో ఇప్పుడు మనకి ఇక్కడ కామన్ రేషియోనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మిగిలింది కదా r. సో r ఈక్వల్స్ టు 4. సో కామన్ రేషియో. Thus, the common ratio of the GP is 4. సో మనం కామన్ రేషియోనే కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ కండిషన్ ప్రకారం మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో ఇఫ్ ఇక్కడ ఏ బి సి ఈక్వల్ సో 3 టర్మ్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి. దెన్ షో దట్ ఏ బి సి అండ్ డి ఆర్ ఇన్ జీపీ. సో ఇఫ్ మనం యాక్చువల్లీ 3 టర్మ్స్ ఏ బి సి 3 టర్మ్స్ అనేవి జీపీలో ఉన్నట్లయితే 3 నెంబర్స్ ఇది మనం ఎలా ప్రూవ్ చేస్తాం? b² ఈక్వల్స్ టు ఏసీ, అంటే b ఈక్వల్స్ టు √ac కదా. సో ఇక్కడ 4 నెంబర్స్ని మనం జీపీలో ఉండాలి అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం సొల్యూషన్. సో ఫస్ట్ ఈ 2 టర్మ్స్ని తీసుకుందాం. ఆ తర్వాత ఈ 2 టర్మ్స్తో సింప్లిఫై చేసి మనం ఈ 4 నెంబర్స్ అనేవి జీపీలో ఉన్నాయని ప్రూవ్ చేద్దాం. సో గివెన్ దట్ a ప్లస్ bx by a minus bx equals to b plus cx by b minus cx. సో ఈ డినామినేటర్లో ఉండేది ఈక్వల్కి ఇటు సైడ్, ఈ డినామినేటర్లో ఉండేది ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది? ఈ టర్మ్ a ప్లస్ bx ఇంటూ b మైనస్, సో ఈ టర్మ్ కదా b మైనస్ cx ఈక్వల్స్ టు b ప్లస్ cx ఇంటూ a మైనస్ bx. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క టర్మ్ని 2 టర్మ్స్తో, ఈ 2 టర్మ్స్ని 2 టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే a ఇంటూ b ab, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ acx, సో ప్లస్ b ఇంటూ b²x, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ bcx². సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్. సో ab మైనస్ b ఇంటూ b²x, సో ప్లస్ acx, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ bcx, x ఇంటూ x² సో అంతేనా? సో ఇప్పుడు ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయా? సో ab సో సేమ్ టర్మ్స్ ఉండాలి. మైనస్ bcx² మైనస్ bcx² గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్ b²x మైనస్ acx. సో ఇక్కడ acx మైనస్ b²x. సో ఇక్కడ ఈ b² టర్మ్స్ని ఒక ఈక్వల్కి ఒక సైడ్, ఈ acx టర్మ్స్ని ఈక్వల్కి ఒక సైడ్ రప్పిద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది మనకి? సో bx, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో సారీ ఈ మైనస్ ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే ప్లస్ b²x ఈక్వల్స్ టు, సో acx, సో ఇది మైనస్ ఈక్వల్కి ఇటు వచ్చే ప్లస్ acx. సో b² ఇంటూ b²x ప్లస్ b² 2b²x, సో ac, సో 2acx, సో 2 x కామన్, సో b² ఈక్వల్స్ టు ac. సో 3 నెంబర్స్ అనేవి మనకి జీపీలో ఉన్నాయి అంటే b ఇంటూ √ac అంటే b² ఈక్వల్స్ టు acనే కదా. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? సో b బై a,
సో మళ్ళీ ఈ సి ఇటు సైడే ఉంది. సో ఇక్కడ 2 బీస్ ఉన్నాయి కదా, బీ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు మనం, బీ ఇంటూ బీ. సో ఒక బీని ఇక్కడే ఉంచేసాం, మరొక బీని ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ పంపించాం, రైట్ సైడ్ పంపేసాం. సో ఇప్పుడు ఇది డినామినేటర్లో వస్తుంది. సో బీ బై ఏ ఈక్వల్స్ టు సి బై బి. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో నెక్స్ట్ మరొక 2 టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 టర్మ్స్ని ఈక్వల్ చేసి మనం సేమ్ ఇలానే కనుక ప్రూవ్ చేసినట్లయితే, అంటే ఇప్పుడు ఇక్కడ బిఏసి ఉంది, సో ఇక్కడ సిబిడి వస్తాయి. సో సిబిడి ఈ 3 టర్మ్స్లో రావాలి. సో ఈ విధంగా వచ్చినట్లయితే మనం ఇవి నెంబర్స్ని జీపీలో ఉన్నాయి అని ప్రూవ్ చేయొచ్చు. సో ఆల్సో b plus cx by b minus cx, c plus dx by c minus dx. సో మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏ విధంగా సింప్లిఫై చేసామో అదే విధంగా. సో ఇది ఈక్వల్కి ఇటు సైడ్, దీన్ని డినామినేటర్ని ఈక్వల్కి అటు సైడ్. సో c ప్లస్ dx ఇంటూ b మైనస్ cx. సో సేమ్ మల్టిప్లై చేస్తే bc మైనస్ bdx ప్లస్ c స్క్వేర్ ఎక్స్. సో మైనస్ cd ఎక్స్ స్క్వేర్. సో ఈక్వల్స్ టు cb మైనస్ c ఇంటూ c స్క్వేర్ ఎక్స్, సో ప్లస్ bdx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cd ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయా? సో బీసీ క్యాన్సిల్. సో నెక్స్ట్ మైనస్ cd ఎక్స్ స్క్వేర్ మైనస్ cd ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్, సో c స్క్వేర్ ఎక్స్ మైనస్ bdx, సో bdx మైనస్ c స్క్వేర్ ఎక్స్. సో ఇవే కదా మిగిలాయి మనకి. సో ఈ టర్మ్స్ని మనం రాసుకున్నాం. సో ఇప్పుడు c స్క్వేర్స్ అన్నిటినీ ఒక సైడ్కి, సో ఈ 2 టర్మ్స్ని ఒక సైడ్ రాసుకుందాం. సో ఇది మైనస్ ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే ప్లస్ c స్క్వేర్ ఎక్స్. సో bdx మైనస్ ప్లస్ అవుతుంది bdx. సో ఈ రెండు 2x 2c స్క్వేర్ ఎక్స్, సో 2bdx. సో సేమ్ క్యాన్సిల్. సో c స్క్వేర్ ఈక్వల్స్ టు bd. సో ప్రూవ్ అయిందా? సో ప్రూవ్ అయింది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సేమ్ ఇంతకుముందు లాగే c బై b d బై c. సో ఫ్రమ్ 1 and 2 we have, సో 1 ఎలా ఉంది, 1 ఈక్వేషన్ b బై a ఈక్వల్స్ టు c బై b, b బై a ఈక్వల్స్ టు c బై b. సో c బై b మళ్ళీ దేనికి ఈక్వల్, d బై c. సో దీని నుండి మనకి ఇది ఎలా అవుతుంది? సో ఈ మధ్యలో ఉండే టర్మ్ని మనం కనుక స్కిప్ చేస్తే, సో b బై a ఈక్వల్స్ టు d బై c. సో ఇది మీకు ఇంతవరకే. సో ఇది మనం మళ్ళీ వేరొక ప్రాబ్లంలో యూజ్ చేస్తాము. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, బీసీ ఏడి కదా. సో బీసీ ఈక్వల్స్ టు ఏడి. సో 4 నెంబర్స్ కనుక ఏపీలో ఉన్నాయి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏంటి, బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు బీడీ, ఆ తర్వాత బీసీ ఈక్వల్స్ టు ఏడి. సో ఈ త్రీ పాయింట్స్ మనం ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ ప్రాబ్లంలో యూస్ చేద్దాం. నెక్స్ట్ అంటే, సో నెక్స్ట్ 5th ఈ ఎక్సర్సైజ్లోనే వేరే ప్రాబ్లంలో యూస్ చేసుకుంటాం. సో దీనికోసం నేను ఈ పాయింట్ని మీకు ఇక్కడ చెప్తున్నాను. సో ఫ్రమ్ మనకి ఇది అర్థమైంది కదా. సో దీని నుండి
ఏ బి సి డి ఆర్ ఇన్ జీపీ. సో మనకి ఇదే కదా ప్రూవ్ చేయమనింది, ఈ 4 నెంబర్స్ ఆర్ ఇన్ జీపీ. సో ఇవి జీపీలో ఉన్నాయని ప్రూవ్ చేసాం. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం. లెట్ ఎస్ బి ద సమ్, పి బి ద ప్రోడక్ట్ అండ్ ఆర్ బి ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏ జీపీ. ప్రూవ్ దట్ p స్క్వేర్ ఆర్ టు ది పవర్ ఆఫ్ n s టు ది పవర్ ఆఫ్ n. సో ఇక్కడ ఎస్ అనేది సమ్ ఆఫ్ జీపీ, ప్రోడక్ట్ పి అనేది ప్రోడక్ట్ ఆఫ్ జీపీ, సో ఆర్ అనేది రెసిప్రోకల్స్ అంటే తెలుసు కదా, సో ఆపోజిట్, రివర్స్. సో రివర్స్ నెంబర్ ఈ జీపీ యొక్క రివర్స్ని సమ్ చేసినట్లయితే మనం ఇది ఆర్ అంటున్నారు. సో లెట్ సొల్యూషన్, మన జీపీ ఎలా ఉంటుంది, లెట్ ద జీపీ బి, సో ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏఆర్, సో థర్డ్ టర్మ్ ఆర్ స్క్వేర్ AR cube and so on AR n minus 1. Okay, so now sum of terms ఏమంటున్నారు, ఎస్. సో ఎస్ కదా, సో ఎస్ ఈక్వల్స్ టు, సో ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఆర్ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 కదా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ of terms is p equals to, so product ఈ జీపీ యొక్క ప్రోడక్ట్ కదా, సో ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ ఏఆర్ ఎన్ మైనస్ 1. సో ఇంటూ సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో పి ఈక్వల్స్ టు ఏ, అన్నిటినీ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఏ అనేవి అన్నీ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఏ ఇంటూ ఏఎన్ వరకు ఉన్నాయి. సో ఆర్ టర్మ్స్ మొత్తం ఆర్ టు ది పవర్ ఆఫ్ 1, సో బేసెస్ ఈక్వల్, సో పవర్ ఏం చేయొచ్చు యాడ్, సో 1 + 3 అండ్ సో ఆన్ ఎంతవరకు ఎన్ మైనస్ 1 వరకు ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ఎన్ నేచురల్ నెంబర్స్ ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 కదా, సో ఎన్ టర్మ్స్ని మనం సమ్ చేస్తే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. సో మనం ఇక్కడ ఎన్ వరకు టర్మ్స్ లేదు, సో ఎన్ మైనస్ 1 వరకే ఎండింగ్ ఉంది. సో దీన్ని మనం సమ్ చేస్తే ఎన్ ప్లస్లో ఎన్ మైనస్ 1, సో ఎన్ మైనస్ 1 తర్వాత వచ్చే నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, ఎన్నే కదా, సో n/2. సో ఈ విధంగా మనం ఇక్కడ, సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అని. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2 అని వచ్చిందనమాట. సో నెక్స్ట్ పి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఆర్ వాల్యూ, ఆర్ ఏంటి, రెసిప్రోకల్స్ ఆఫ్ జీపీ. సో రెసిప్రోకల్, సో ఏ యొక్క రెసిప్రోకల్ 1/a, ఏఆర్ యొక్క రెసిప్రోకల్ 1/r, ఏఆర్ కదా, సో రెసిప్రోకల్ అంటే రివర్స్ 1/a, సో 1/ar ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/ar ఎన్ మైనస్ 1. సో ఇక్కడ మనం మొత్తాన్ని కలిపి ఏఆర్ ఎన్ మైనస్ 1ని ఎల్సిఎం తీస్తే, సో ఫస్ట్ టర్మ్లో ఏ అనేది ఉంది, సో మనకి ఇక్కడ వచ్చేది ఆర్ ఎన్ మైనస్ 1. సో నెక్స్ట్ టర్మ్లో ఏముంది, ఏఆర్ కూడా ఉంది, సో అంటే ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2, సో 1ని మైనస్ చేసాం అండ్ ఆన్. సో లాస్ట్ టర్మ్స్ వరకు, సో లాస్ట్లో ఇది సో దీని ముందు టర్మ్ ఏమో 1 వస్తుంది, దీని ముందు టర్మ్ ఆర్ ఉంటుంది కదా. సో ఈ విధంగా ఈ టర్మ్స్ అనేది ఎల్సిఎం తీస్తే ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ ఇది గమనించారంటే, సో ఇది ఎలా ఉంది, సమ్ ఆఫ్ సిరీస్, సో 1 ఇంటూ, సో 1 ప్లస్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్, సో ప్లస్ టర్మ్సే కదా, మనం ఎటు సైడ్ రాసుకున్నా కూడా మనకి సమ్మే కదా, సో సమ్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో దీన్ని ఎస్ఎన్ ఏమవుతుంది, ఎస్ఎన్ ఫార్ములా ప్రకారం, సో ఏ వచ్చి ఫస్ట్ టర్మ్ 1, ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1/1 కదా.
సో ఇదే కదా సమ్ ఆఫ్ ఎస్ఎన్ టర్మ్స్. సో దీన్ని మనం ఈ న్యూమరేటర్ని ఈ విధంగా రాసుకుంటున్నాం. సో ఇది r-1. సో ఇది న్యూమరేటర్ని ఈ విధంగా రాసుకుంటున్నాం, rn-1/rn-1. సో ఈ డినామినేటర్లో ఈ టర్మ్ మిగిలింది కదా, ఇంటూ 1/arn-1. సో అర్థమైంది కదా ఈ టర్మ్ అనేది ఏ విధంగా వచ్చిందో. సో నెక్స్ట్ r into n-1 by arn-1 into r-1. సో ఇదే కదా. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? సో ఎస్, పి, ఆర్ని ఫైండ్ అవుట్ చేసాం. సో పి స్క్వేర్ r⁴n ఈక్వల్ టు ఎస్ఎన్ అని ప్రూవ్ చేయాలి. సో LHS ఈక్వల్స్ టు LHS. సో పి స్క్వేర్ r⁴n. సో పి స్క్వేర్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? పి వాల్యూ సో a⁴n. సో ఇది కదా. సో a⁴n ఇంటూ సో స్క్వేర్ చేయాలి. సో 2 స్క్వేర్. సో r⁴2 n ఇంటూ n-1/2. సో ఈ టూ గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు r⁴n కదా. సో మొత్తాన్ని కలిపి సో rn-1/a rn-1 హోల్ పవర్ n. సో ఇప్పుడు మనం ఇక్కడ nతో సపరేట్ టర్మ్స్ రాసుకుందాం. r ఇంటూ n ఇంటూ n-1. సో ఇంటూ r⁴n-1 హోల్ పవర్ n. సో a⁴n. సో n ఇంటూ n-1. సో ఇక్కడ ఆల్రెడీ n-1 ఉంది. సో nతో పవర్ n ఇంటూ n-1. సో r-1 హోల్ పవర్ n. సో సపరేట్గా పవర్ని రాసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయా? సో అవుతాయి. సో ఇది సో a⁴n. సో ఇందులో a⁴2nని మనం ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ a⁴n ఇంటూ a⁴n రాసుకోవచ్చు కదా. సో దీన్ని మీ అండర్స్టాండింగ్ కోసం a⁴n ఇంటూ a⁴n. సో ఇది మళ్ళీ మనం ఇక్కడ బేసెస్ ఈక్వల్ యాడ్ చేసామంటే మళ్ళీ 2n. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ మిగిలిన టర్మ్స్ ఏంటి? a⁴n ఒకటి మిగిలింది. సో rn-1 హోల్ పవర్ n బై r-1 హోల్ పవర్ n. సో ఇక్కడ మొత్తాన్ని కలిపి n పవర్ కామన్ ఉంది కదా, ఈ పవర్ అన్నిటినీ అన్నిటికీ కలిపి రాసుకుందాం. సో r-1 హోల్ పవర్ n. సో ఈ లోపల ఉండే టర్మ్ దేనికి ఈక్వల్? సమ్ ఆఫ్ నెంబర్స్కే కదా, సమ్ ఆఫ్ టర్మ్ ఎస్కి ఈక్వల్. సో a ఇంటూ rn-1 బై r-1. సో దేనికి ఈక్వల్? ఎస్కి ఈక్వల్. సో ఎస్. సో మొత్తానికి కలిపి n. సో ఇదేంటి? RHS కదా. సో LHS ఈక్వల్స్ టు RHS. హెన్స్ p స్క్వేర్ r⁴n ఈక్వల్స్ టు s⁴n. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ప్రూవ్ చేసామా? సో అర్థమైంది కదా మీకు. So in this video we solved the problems Roman number 2 low 1 to 4 problems. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.